భద్రాద్రి రామయ్యకు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను కోరుకొండకు చెందిన భక్త బృందం సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ భక్త బృందం అప్పారావు ఆధ్వర్యంలో శిరస్సుపై గోటి తలంబ్రాలు ధరించి రామాలయం చేరుకొని గిరి ప్రదక్షిణ నిర్వహించారు. దేవస్థానం ఈవో కె దామోదర్రావు, ఏఈఓ శ్రవణ్ కుమార్ వైదిక పరిపాలన సిబ్బందికి తలంబ్రాలను అందజేయగా వీటిని ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి నాడు జరిగే రామయ్య కళ్యాణంలో ఉపయోగించనున్నారు. మహాత్మా రాబోయే కాలంలో గొప్ప రామసంహారం జరిగింది, ధర్మస్థాపన జరిగింది. అలాగే 11,000 సంవత్సరాల పాటు రామని స్థాపించి రామించేటువంటి గొప్ప ఘనతకి అలాగే ఈరోజు మనకి భద్రాచలం క్షేత్రంలో నేను కోరుకొండ, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు వివిధ ప్రాంతాల నుంచి గోటి తలంబ్రాలు మరి ప్రత్యేకంగా మీరు అంటే ఈ గోటి తలంబ్రాలకు సంబంధించి ముందే మీరు పండించే క్రమంలో ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్రత్యేక పద్ధతిలో పూజ చేసుకొని అంటే ముందు వరి నానేటప్పుడే మీరు అక్కడ పూజ కార్యక్రమాలు అవన్నీ నిర్వహించుకొని అక్కడ మంచి భక్తి భావంతో పండించేసి పంట వచ్చిన తర్వాత పంపిస్తున్నాడు. వాటన్నింటినీ కూడా ఇక్కడ కళ్యాణంలో వినియోగిస్తున్నారు. ఆ మన సామర్థ్యానికి ప్రతీకగా కూడా నిలిచినటువంటి అవసరం. అలాగా ఆ భాగ్యం కూడా మనకేమో దక్కింది అంటే ఆ కేవలం దాని శక్తి ఉన్నటువంటి భాగ్యం. మనందరం కూడా ఎంతో భక్తిగా 20 నెలలుగా 3 నెలలు 4 నెలల పాటు కష్టపడి కోరుకోవలసినటువంటి తలంబ్రాలను తీసుకొచ్చి ఇక్కడ మనం వాటి